హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి రేపు ఉదయాన్నే 5ంటికి ఎలా వస్తాను చెప్పు. మా ముసలాన్ని పేరు పెడితే దాని తెలితేటో దీనికి వచ్చినట్టున్నాయే. అమ్మా జెల్లీ ఫిష్ అంటే ఏంటి? భూగోళంలో బ్రెయిన్ లేకుండా బ్రతికే జీవి అదొక్కటేనే. నీకది బాగా సరిపోతుందిలే. నా బ్యాచులర్ లైఫ్ ఏమో కానీ మ్యారేజ్ లైఫ్ మాత్రం అడ్వెంచర్లో ఉండబోతున్నారా మచ్చా. ఎలా చెప్తున్నావురా? నేను చేసుకోబోయే అమ్మాయికి బుర్రే లేదురా. అలా సమాధానం చెప్పుకుంటా వెళ్తావేంటి? ఏం చెప్పాలి? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి మంచి జాబ్ చూసా. వెళ్తావా వెళ్ళవా? అసలు నువ్వెవరా నాకు జాబ్ చూడడానికి, నా ఫోటో బుక్లో పెట్టి తిరగడానికి? నేనెవరా? మంచి జాబ్ చూసి మా నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటానని మాటిస్తే నమ్మాను చూడు, ఆ పిచ్చిదాన్ని. సుజీ, అప్పట్లో నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, నువ్వంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు రెండింటి మీద లేదు. మరెందుకు మాటిచ్చావు? మాటిచ్చో ఎప్పుడో 6th క్లాస్ ఇచ్చిన మాట ఎంత సీరియస్ తీసుకుంటావా? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. నేను మారాను సుజీ. నేను కూడా మారాను, అందుకే ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నాను. ప్రేమ ఎప్పుడైనా ప్రేమే రామ్. ఇప్పుడు చెప్తున్నా చూడు, నువ్వు నన్నే లవ్ చేయాలి, కాదంటే ఏ దాంట్లో నా దూకి చచ్చిపోతా. సరే చావు. ఏంట్రా అలా చూస్తున్నావు? సీరియల్లో లేడీ విలన్ లాగా. చాలా ఎదిగిపోయావు కదా, అందుకే చూస్తున్నా. నాన్నోయ్, న్యూస్ పేపరే కాదు, బయట కూడా ఒక ప్రపంచం ఉంది. దానిలో నీ కొడుకు, వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు, గుర్తుందా? లేకపోతే చెప్పు, ఆ న్యూస్ పేపర్లో చెప్పి హెడ్లైన్స్ లేపిస్తా. అది చూసేనే తెలుసుకుంది. కానీ ఏంట్రా నీ గోలా? దానికి పెళ్లి చేస్తావా లేదా? నువ్వే కదరా పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత చెల్లి పెళ్లిని టీవీలో లైవ్ వచ్చేలా చేస్తానన్నావు. నాన్న, నేను సీరియస్గా మాట్లాడితే నువ్వు దెప్పొడుస్తావేంటి? చూశాను లేరా, ఈ ఆదివారమే దాన్ని చూసుకోవడానికి వస్తున్నారు. నాన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు. నోర్మూసుకో, నీకేం తెలీదు. రే సుజీ, రామ్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్నాడు. ఆడిని చేసుకుంటే నువ్వే కష్టాలు పడతావు. ఆలోచించి నిర్ణయం తీసుకో, తర్వాత నీ ఇష్టం. హే, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నా. 6 గంటలకు నన్ను రమ్మని నువ్వు ఇప్పుడు వస్తావా? నీకు అసలు టైం సెన్స్ ఉందా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇలా ఉంటే పైకెలా వస్తావు? నిన్ను నమ్మి రావడే నా బుద్ధి. బుక్కలు వాచిపోయేలా కొట్టారన్నా, ఏది కనిపించట్లేదు. తిండి కూడా పెట్టట్లేదన్నా, చిక్కినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదే. అసలు అవసరం చేశారా నేను మీ అమ్మా నాన్న? చేయరే, చేయలేరు. నీలాంటి దెయ్యాన్ని 24 గంటలు భరించడం చాలా కష్టం. సారీ విశ్వ, చెడు నీకోసం ఏం తీసుకొచ్చాను? ఎక్కడిది? నిన్న మా అన్నకి కొరియర్ వచ్చిందిలే. నువ్వు దొంగతనం కూడా చేస్తున్నావా? వామ్మో, దొంగతనాలు, అబద్ధాలు, ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి నేనెక్కడా చూడలేదు. ఎవడు? హలో, స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరు అదృష్టవంతుడు గేమ్కి స్వాగతం. మేము అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. తక్షణం 1000 రూపాయలు పేటిఎం క్యాష్గా పొందండి. నమ్మచ్చా? కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, అడుగు. క్వశ్చన్ నెంబర్ 1, చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 1589. వెరీ గుడ్. రే వేసుకోరా 1000. పడ్డాయా? పడ్డాయి. నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 2, చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో పూర్తి చేశారు? 1591. ఎక్సలెంట్, ఎక్సలెంట్. రే వేసుకోరా 1000. పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా డబ్బులు లేవురా. మా గేమ్ ఫైనల్స్ లో పాల్గొని 10 లక్షల ప్రైజ్ మనీ మీరు కొట్టాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అయితే జంటలుగా మీరు మా కొండవీటికి రండి. కపుల్సా? మనకింకా పెళ్లి కాలేదు. సారీ బ్రదర్, కపుల్స్ కంపల్సరీ. పోనీ గర్ల్ ఫ్రెండ్ అయినా తెచ్చుకోండి. గర్ల్ ఫ్రెండా? ఓకే ఓకే, డన్. డీల్ ఓకే. Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.